హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఒక మంచి సైట్ కొనాలి అనుకుంటున్నారా? అది కూడా హైటెక్ సిటీలో చూడాలి అనుకుంటున్నారా? ఒకప్పుడు హైటెక్ సిటీలో ఒక సైట్ చూసాము, అప్పుడు మిస్ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ చూడాలి, మంచి సైట్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా 46acres.comని మాట్లాడాల్సిందే, సంప్రదించాల్సిందే. రైట్ నౌ నాతో పాటు 46acres.com సిఎండి సంతోష్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో మేడం. సో హైటెక్ సిటీ అనే వర్డే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అందరికి కూడా. సో అక్కడ నిజంగా వెంచర్స్ ఉన్నాయా, మంచి వెంచర్స్ ఉన్నాయా, మనకి రీజనబుల్ ప్రైస్కి వస్తాయా లేవా, నాకు చిన్న డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైటెక్ సిటీలో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియజేస్తారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు మిరాయి ఫార్మ్స్ అండి. ఇది 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం గజం భూమి 10,500 రూపాయలతో లాంచ్ చేస్తున్నాము. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఇంచుమించు 20,000 పై మాటే. మనం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం 10,500 రూపాయలు లాంచ్ చేసినాము. మినిమం ల్యాండ్ సైజ్ వచ్చేసి 151 గజాలు. అంటే మీకు ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 16 లక్షలు అవుతుంది. దీన్ని మనం నయా హైటెక్ సిటీలా చెప్పొచ్చు. అంటే నయా హైటెక్ సిటీ ఎందుకంటున్నామంటే ఇప్పుడున్న హైటెక్ సిటీ గచ్చిబౌలి, కోకాపేట తర్వాత ఎండ్ అయిపోయింది. ఎందుకంటే అది ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పక్కన 2 చెరువులు ఉన్నాయి. ఒకవైపు గండిపేట చెరువు, మరొక ఉస్మాన్ సాగర్. సో ఈ 2 చెరువుల తర్వాత మళ్ళీ కొన్ని ఎకరాల వరకు 111 జియో ఉంది కాబట్టి దాని తర్వాత వచ్చే ఏరియానే మరొక వైపు చేవెళ్ళ, ఒకవైపు మనకు కొత్తూరు వస్తుంది. ఈ 2 మేజర్ టౌన్స్ మధ్యలో నగరికుంట అనే విలేజ్ దగ్గర మనం ఈ సైట్ డెవలప్ చేస్తున్నాము. సో ఈ సైట్ నుంచి 5 minute జర్నీలో తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన టీఎస్ఐఏసి వాళ్ళు 3,600 ఎకరాల్లో మరో హైటెక్ సిటీని ప్రపోజ్ చేశారు. అక్కడ 3,600 ఎకరాల్లో ఇప్పటికీ 3 మేజర్ గ్రామ పంచాయతీలు లైక్ హైదరాబాద్, చందన వ్యాలీ, సీతారాంపూర్ అనే 3 మేజర్ గ్రామ పంచాయతీల్లో సుమారు 3,600 ఎకరాల్లో ల్యాండ్ అలొకేషన్ అయింది, డెవలప్మెంట్ అయింది. ఆల్మోస్ట్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ అయిన కొన్ని కంపెనీలు నడుస్తున్నాయి. దానిలో ముఖ్యంగా అమెజాన్ డేటా సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అండ్ వెల్స్పన్ పార్గో ఉంది, అండ్ దాంతోపాటు కైటెక్స్ ఇండస్ట్రీ ఉంది. ఈ విధంగా చాలా మేజర్ కంపెనీస్ అన్ని ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి. సో మీరు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. మన సైట్లో నిల్చొని చూస్తే కూడా 5 kilometer డిస్టెన్స్లో మనకు ఆ ఇండస్ట్రీస్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతాయి కనిపిస్తుంటాయి. సో ఇది నయా హైటెక్ సిటీగా పేరొందబోతున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు హైటెక్ సిటీలో మిస్ అయిన వాళ్ళు 100% ఇది ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని నచ్చి నయా హైటెక్ సిటీ ఒకసారి విజిట్ చేయాలి అనుకున్నారనుకోండి, మెయిన్గా అక్కడ మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు యాక్చువల్లీ? సో ఈ ప్రాజెక్ట్లో మనం 100 acres చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, మెయిన్ రోడ్ 30 feet రోడ్డు, ప్రతి యూనిట్కి 25 feet రోడ్డు, అండ్ మనం దాని లోపల మినిమం కామన్గా యూటిలైజ్ చేసుకుంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, మినిమం బాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ మల్టీపర్పస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ఒకటి పిల్లల భవిష్యత్తు కోసం మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయొచ్చు. లేదా నాకంటూ హైదరాబాద్కి ఒక 30 minutes జర్నీలో లేదా ఒక 1 hour జర్నీలో నాకంటూ ఒక ఫామ్ హౌస్ కావాలనుకునే ఎన్విరాన్మెంట్ లవర్స్కి వీకెండ్స్లో కానీ ప్రతి ఒక్క చిన్న గెట్ టుగెదర్కి నాకంటూ ఒక ఫామ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా అది మంచి ఫామ్ హౌస్ డెస్టినేషన్ చెప్పొచ్చు. అండ్ ఇది ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లాగా వాడచ్చు, లేదా సొంత ఫామ్ హౌస్ లాగా వాడచ్చు, లేదా ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాం కాబట్టి మన క్లబ్ హౌస్లో కూడా దే కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టీపర్పస్. ఇప్పటికీ మీకు చాలా మంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎక్కువ అని విన్నాను 46acres.comకి. ఏంటంటే ముందు ప్రాజెక్ట్స్లో ఉన్న క్లయింట్సే మళ్ళీ మీకు కంటిన్యూ అవుతారని విన్నాం. అంటే చాలా మంది హ్యాపీ కస్టమర్స్ని మీ సొంతం చేసుకున్నారు యాక్చువల్లీ. సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్ అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో ముఖ్యంగా ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. మ్యాక్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 25-30 minutes జర్నీలో మనకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీ పార్క్ 3,600 ఎకరాల్లో ప్రపోజల్ ఇండస్ట్రీ పార్క్, అన్ని ఐటీ కంపెనీసే వస్తున్నాయి ఇండస్ట్రీ పార్క్ కాబట్టి మీకు ప్రైస్ అప్రిషియేషన్ అవుతుంది, రెంటల్ వాల్యూ పెరుగుతుంది, మీరైనా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, భవిష్యత్తులో పిల్లలకు మంచి రిటర్న్స్ వస్తుంది. అండ్ మూడవది దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది. అది ఇప్పుడు ఎంఎంటీఎస్ అండ్ టెర్మినల్ కాబోతుంది. మ్యాక్స్ మన సైట్ నుంచి 15-20 నిమిషాల దూరంలో ఉంటుంది. అండ్ దగ్గరలో రీసెంట్గా కన్హా శాంతివనం ఉంది, చేగూరు కన్నా శాంతివనము. దాంట్లో రీసెంట్గా ఎయిమ్స్ ప్రపోజ్ అయింది, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రపోజ్ అయింది. అండ్ కొత్తగా ప్రపోజ్ అయిన RRR కూడా ఇంచుమించు సైట్ దగ్గరలో వెళ్తుంది కాబట్టి ఈ విధంగా చాలా మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి పెద్ద హై ప్రైస్ కూడా కాదు. 16 లక్షలు అనేది ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలిగే ప్రైస్. ఇవాళ రేపు ఏ పర్సనల్ లోన్కి వెళ్ళినా, ఏ హోమ్ లోన్ టాప్అప్కి వెళ్ళినా లేదా ఏ కార్ లోన్ టాప్అప్కి వెళ్ళినా 16 లక్షలు అనేది చాలా మినిమం అమౌంట్. అండ్ ఈ అమౌంట్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ అవ్వవు, సిబిల్ స్కోర్ బాగాలేదు అనుకునే వాళ్ళకి మేము ఒక 1.5 year ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. సో ఇనిషియల్గా డౌన్ పేమెంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకొని
నెలకి కొంత ఈఎంఐ చొప్పున 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఈఎంఐ పేమెంట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్లెక్సిబుల్ ప్లాన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలం ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే అందరికీ ఒక రకంగా భయం వచ్చేసింది సార్. బికాస్ ఆఫ్ హైడ్రా టెన్షన్ ఎక్కువ ఉండింది. అండ్ వెంచర్ ఒకసారి వచ్చి చూస్తే ఆ టెన్షన్స్ అయితే ఉండవని నాకు అనిపిస్తుంది. సో యాజ్ ఎ రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు కాబట్టి ఎంతోమందికి ఈ టెన్షన్ ఉంది కాబట్టి దీని గురించి ఏం చెప్తారు హైడ్రా గురించి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా అనేది ఓన్లీ చెరువు స్థలాలను సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లారిటీ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సామాన్యంగా హైడ్రా వల్ల భయపడుతున్నారు కానీ ఏ ల్యాండ్ కొనాలన్నా హైడ్రా ఎక్కడ వచ్చి ఏం చేస్తుందని భయపడుతున్నారు. బట్ హైడ్రా అనేది చెరువులు నేచర్ని డిస్టర్బ్ కాకుండా చెరువులు లాంటివి అక్రమంగా కబ్జా చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసినామో ప్రాజెక్ట్స్ ఏవి కూడా చెరువుల దగ్గర చెరువులకు ఆనుకొని చెరువులకు ముందు వెనక ఎక్కడ అట్లాంటి ప్రాజెక్టులు ఏవి లేవు. సో కాబట్టి ఎవరు ఫస్ట్ హైడ్రా గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మనది హైడ్రా ఫ్రీ ల్యాండ్ అని చెప్పొచ్చు. ఓకే. సో ధైర్యంగా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరు ఒకసారి సైట్ విజిట్ చేసి నమ్మకం కలిగిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయమని మేము మీ ఛానల్లో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి సార్ బేసికల్గా? సో జనరల్గా మనము హైదరాబాద్ నుంచి ఎవ్రీడే ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము. సైట్ చూసిన తర్వాత వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకి 100% నచ్చి ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్ ఫిల్ చేసి మినిమం టోకెన్ అమౌంట్ తీసుకుంటాము జస్ట్ ఫర్ హోల్డింగ్ కోసము. ఆ తర్వాత వాళ్ళ అలాట్మెంట్ కోసం కొంత అమౌంట్ పేమెంట్ చేసుకొని తర్వాత దే కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడైతే మోర్ అండ్ మోర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం 46acres.com ఆల్మోస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాబట్టి అండ్ మీ మార్కెటింగ్ టీమ్ కూడా అప్రోచ్ అవుతుంటారు. అండ్ ఈ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసినా కూడా వెరీ సూన్ మీ వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు కదా సైట్కి సంబంధించి విజిట్ సంబంధించి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా వెబ్సైట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కేజీ టమాటా కొనాలనుకోండి, 1 కేజీ ఒక మార్కెట్కి వెళ్ళారు, ఒక దగ్గర కేజీ టమాటా ఉంది, ఒక దగ్గర 10 కిలోలు ఉంది, ఒక దగ్గర 100 కిలోలు ఉంది. ఎక్కడ పోయి మీరు తీసుకుంటారు? 10 రూపాయలు అన్న దగ్గర అట్రాక్ట్ అవుతుంది కదా. మీరు 1 కేజీ టమాటా కొనడానికి మార్కెట్కి వెళ్ళారు, ఒక దగ్గర ఒక 1 కేజీ ఉంది, ఒక దగ్గర 10 కిలోలు ఉంది, ఒక దగ్గర 100 కేజీస్ ఉంది. 100 కేజీస్ ఎందుకు, 1 కేజీ సరిపోతుంది కదా. మీరు ఎక్కడ 1 కేజీ దగ్గరికి వెళ్ళి 1 కేజీ తీసుకుని వస్తారా? మనకి ఎంత అవసరం ఉందో అంతే తెచ్చుకుంటాం కదా. ఒక దగ్గర 1 కేజీ మాత్రమే ఉంది, ఒక దగ్గర 10 కేజీస్ ఉన్నాయి, ఒక దగ్గర 100 కేజీస్. 100 కేజీస్ దగ్గరికి వెళ్తాం ఎందుకండి? ఆప్షన్స్ ఎక్కువ, ప్రాబబిలిటీస్ అంటే మీ సెలెక్షన్ ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో 46acres.com అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పోర్టల్ అన్నమాట. జనరల్ గా మీరు అన్నది ఇంత ముందు ప్రతి గల్లీకి ఒక రియల్ ఎస్టేట్ ప్రమోషన్ చేస్తుంటారు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న 1-2 ఆప్షన్స్ ఉంటాయి. అదే మీకు బెస్ట్ అని చెప్పి మీకు బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తారు. టైలర్ మేడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సొల్యూషన్ మీ అవసరాలకు అనుగుణంగా, మీ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్కి అనుగుణంగా, మీ ఐడియాలజీకి అనుగుణంగా, మీ భవిష్యత్ అవసరాలకి లాంగ్ టర్మా షార్ట్ టర్మా మీకు ఎలాంటి ప్రాపర్టీ సూట్ అవుతుంది అనేది మేము ప్రాపర్ వేగా మీకు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఇచ్చి మీకు సూట్ అయ్యే ప్రాజెక్ట్ని మేము సజెస్ట్ చేస్తాం. కాబట్టి చాలామంది 46acres.com ద్వారా ప్రాపర్టీ కొనడానికి మేము ఫ్రీ అడ్వైజ్ ఇస్తుంటాము కస్టమర్స్కి. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా మనీ ప్రొక్యూర్ చేసుకోవాలనేది మేము ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇస్తాం. కాబట్టి జనరల్గా 46acres.com వెబ్సైట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని చాలామంది మా దగ్గర విజిట్ చేస్తుంటారు ప్రాపర్టీస్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్లో సైట్ కొనాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. సంతోష్ గారి మార్కెటింగ్ టీమ్ మీకు టచ్లోకి వస్తారు. ఒకసారి సైట్ విజిట్ చేయండి, నచ్చితేనే పర్చేజ్ చేయండి.